సార్, అథర్వ తన మనుషులతో పైకొస్తున్నాడు. అలా డైరెక్ట్ గా పైకి వచ్చేస్తున్నాడంట. మరి ఏం చెప్తావు? దొరికిపోతా ఉంటావా? నువ్వు ఆనంద్ కదా? ఆనంద్ కాదు, వివేకానంద్ చక్రవర్తి. ఈ కంపెనీ కోసం నీ స్కెచ్లో నువ్వు ఉంటే నా స్కెచ్లో నేనున్నాను. నేనుండగా ఈ కంపెనీ గేటు కేసిన తాళానికి ఉన్న కీ చైన్ కూడా టచ్ చేయలేవు. నా దగ్గర నుండి సరిగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది? నేను మీ స్వామి తెలియదు మీకు? మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తే ఈ కంపెనీ సీఎం చేశారు మీ స్వామినే సార్. మరి నీకేం చెప్పి పంపించాను, నువ్వేం చేసావు? మీరేం చెప్పి పంపించారు, ఏం చేశారు? స్టేజ్ మీదకి వెళ్ళంగానే మొత్తం ఇలా మార్చేస్తాను అనుకోలేదు. మీరు నన్ను మర్డర్ చేసిన బాధపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేను సార్, తట్టుకోలేదు. మనం చెప్పాల్సిన డైలాగు మనోడు చెప్తాడేంటి సార్? ఆ డైలాగ్ మీరెందుకు చెప్తారు విశ్వం గారు? 4 లైన్లని చెప్పి మైక్ ముందు 4 పేజీలు పెడతారా? నేను స్పాంటేనియస్ యాక్టర్ కాబట్టి స్పాట్ లో క్యాచ్ చేసి అల్లుకుపోయాను. దట్ విత్ యాక్షన్, విత్ ఎమోషన్, విత్ మోటివేషన్. లేకపోతే మనం దొరికిపోయాడు కదా, అవునా కదా? సార్, వీడు ఆళ్ళ కంపెనీ సీఓ చదవాల్సిన పేపర్ చదివేసినట్టున్నాడు. అంటే నేను చెప్పేది మీరు వినండి. నాకు ఇలా మాటలు మార్చేవాళ్ళు, పేపర్ మార్చేవాళ్ళు అంటే పరమాసాయం. నేను అలిగాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. యాక్చువల్ గా నేను ఆగింది మీరు చెప్పేది వెంటనే కాదు, నేను చెప్పాల్సింది ఇంకా ఉంది కాబట్టి. మీరు నా చిన్న దేవుడు సార్. నా ఫోన్ లో పెద్ద దేవుడు డిబి పెట్టుకున్నాను. నా చేతి వేలుకున్న సాయిబాబా ఉంగరం తీసేసి మీ నాన్న ఉన్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను. రేపో మాపో మీ మాల కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. పిచ్చి సార్, మీరంటే పిచ్చి. సారీ స్వామి, పర్లేదండి, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఓకే. ఇంతకీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది? పెద్దగా ఉంది. అది కాదు, CEO సీట్ ఎలా ఉంది? మెత్తగా ఉంది. బాగా మెత్తగా ఉందా? ప్యూర్ సోల్. సొల్లు కాదు సార్, కాలని మీరు కూడా కూర్చొని చూడండి, చాలా మెత్తగా ఉంది. అమాయకత్వానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నీలా ఉంటుంది. అమాయకత్వానికి స్కూటీ వేయటం మర్చిపోయారు. మరి ఇంత అమాయకుడు అయితే ఎలా స్వామి? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఓకే స్వామి, కంపెనీ షేర్స్ మాకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ పంపిస్తాను, సంతకాలు పెట్టు. పెన్తో రెడీగా ఉంటా. సరే, బయలుదేరుతాం. ఒక్క నిమిషం. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. ఇది నాన్నగారికి ఇవ్వండి. ఓకే, ఎవరెవరికో ఆస్కార్ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ ట్రై చేస్తాను. హే విక్రమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? మార్నింగ్ అనయ్య. ఆల్ గుడ్. సడన్ గా ఈ జేపీ గడ్ ప్రాబ్లం ఏంటనయ్య? జేపీ ఒక్కడే కాదు, మన కంపెనీ కోసం ఇంకొకరు కూడా ట్రై చేస్తున్నాడు. ఆ రోజు మార్చురు నుంచి 2 కాల్స్ వెళ్ళాయి. సార్, ఆనందని మనం కాకుండా జేపీ తన మనుషులే చంపారు అనుకుంటున్నారు సార్. కానీ మీరన్న విషయం ఎవ్వరికీ తెలియదు సార్. ఆ 2వ వాడు ఎవడో కనిపెట్టాలి. సంజయ్ సార్. సంజయ్, దేనికి నాన్న? స్వామికి శాలరీ ఇవ్వాలిగా. ఏంటి బొడ్డు కింద కట్టావు? నా నడుము నా ఇష్టం. చేతి నాది నా ఇష్టం. ఈ విషయం మా ఆయనకి చెప్పాననుకో, ఆడెవడో? ఆనంద్. మీ ఆనంద్ గాడు ఇలా పట్టుకొని ఇలా లాగలడా? చెప్పు. ఇలా ముద్దు పెట్టగలడా? నేను మీవాడంత సాఫ్ట్ కాదు. ఆయన లేకపోతే నేను కూడా అంత సాఫ్ట్ ఏం కాదు. ఎక్కువ ఆలోచించుకో, కంప్లీట్ చేయి.
నేను ఆలోచిస్తుంది ఏంటంటే చెయ్యి ఇంకా నడుం దగ్గరే ఉంది ఏంటా అని. అమ్మని నేను అనుకున్న దానికంటే చాలా ముదురువే నువ్వు. నీకు ఆ మాత్రం ఉండాలి కదా. డాడ్, వాడు మన ఇన్నోసెంట్ స్వామినే. పాపం మైకుల్ని మనుషుల్ని చూసి పానిక్ అయి ప్రామిసులు చేసేశాడు. మీ ఫ్యాన్ వాడు, మన పని అయిపోతుంది. మీకోసం ఫ్లవర్ కూడా పంపాడు. యుద్ధం చేస్తుంది పులితో నా నక్కతో నా తెలియనోడు నా పక్కన ఉండకూడదు. ఒకడి గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడు 10 సార్లు తెలుసుకుని చెయ్యాలి. వాడి నిజమేంటి, అబద్ధమేంటి, సీక్రెట్స్ ఏంటి అని. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్గానే ఉంది. వీడు వేరు, వాడు వేరు సార్. వ్యాపారం చేస్తున్నప్పుడు దిద్దుకోవచ్చు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు దిద్దుకోలేం. స్వామి ఏంటనేది పూర్తిగా తెలుసుకుని చెప్పాలి, చూసి చెప్పకూడదు. పాగాలో ఉన్నది పులా నక్కాని గుర్తుపట్టలేడు. నా పక్కనుంటే పోయేది నా ప్రాణం కాదు, నా సామ్రాజ్యం. నా బలం చదివాడు, నా బలహీనతని వాడాడు. టీ కొట్టడానికి నన్నే రమ్మంటున్నాడు. ఆ స్వామిని వదలను. సారీ అన్న, నువ్వు ఓకే కదా? చూసుకోలేదు, నీకేం కాలేదు? నువ్వున్నానా?
నా కూతుర్ని చక్రవర్తి కోడలు చేద్దాం అనుకుని ఈ స్వామిని ఆయన కొడుకుని చేశాను. నా కూతురు కోసం టికెట్ కొంటే లాటరీ ఇడికి తగిలింది. మీ కూతురు కాబోయే మొగ్గుని చంపేసి మీకు మొగ్గును తెచ్చుకున్నారు. లాటరీ తగిలింది మీకు. కొడితే కోమాలోకి పోతావు. మరి మీ కారు ఎక్కడ కోమాలో దొరాలా? నానా మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఐల్ టేక్ కేర్. ఇట్స్ ఓకే. కేర్ఫుల్. రండి రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రెండు పక్కన మాడుకుందాం. షేర్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తున్నావు? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని కొటేషన్ ఎక్కడ చదివాను. అప్పటి నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అర్థం కాలేదు. నాకు 2 లక్షలు ఇచ్చి కొన్ని వేల కోట్ల కంపెనీని కొట్టేద్దాం అనుకున్నారు. మీరు చాలా తెలియనాడండి బాబు, ఒప్పేసుకుంటున్నాం. కానీ 2 లక్షలకే వేల కోట్ల కంపెనీని ఇచ్చేసేంత తెలివి తక్కువ అని అనుకున్నారా? అందుకని పెద్ద దగ్గరికి వెళ్ళడం జరిగింది. మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది. నీకు 100 కోట్లు ఇస్తాను, 50% షేర్స్ ఎంప్లాయీస్కి ఇస్తాను, నీకు ఓకేనా అని అన్నాను. నాకు 100 కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికి ఏది ఇచ్చుకుంటే నాకేటి అని అన్నాను. స్పాంటేనియస్గా ఉంటాయండి బాబు మన డెసిషన్స్. రై, నీకు 200 కోట్లు ఇస్తాను, ముందా షేర్స్ పంచడం ఆపు. అంటే 200 కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉండి 2 లక్షల్లో సర్దేద్దాం అనుకున్నారా? అంటే నేను మోసం చేసినట్టే కదా. రే, తర్వాత మాట్లాడుకుందాం, ముందే ఆపు. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మీ అందరినీ ఆపమని. రై, నేను తలుచుకుంటే నిన్ను చంపడం నాకు ఈల వేసినంత ఈజీ. ఏలంటే ఎలాగేస్తారండి? ఈ మధ్య మేము రిచ్ అయ్యాం, 30 మందిని మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఓనని సార్ వేసేస్తాను. నువ్వు ఆగరా. కొత్త బట్టలు కుట్టించి కొత్త గన్స్ చేతిలో పెట్టాం కదా, కుర్రాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు. దీపావళి రోజు టపాసులు అందరూ 6ంటికే కాలిస్తే కొంతమంది ఆరాటం అక్క 4ంటికే మొదలెడేస్తారు. ఇది అదే బ్యాచ్. ఉత్తర అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళి. నా వెనుక 30 మంది ఉంటే నీకంటే ఎక్కువ మాట్లాడేవాణ్ణి. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్. వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. బాయ్స్ రిలాక్స్. రై, నీ కామెడీగా ఉందా? ఈ విషయం తెలిసి మా నాన్న దిగితే. రౌడీయిజంలో కూడా నెపోటిజం ఏంట్రా? నీ బాబు ఏం చేస్తాడో కాదు, నువ్వేం చేస్తావో చెప్పు. చెప్పడానికి లేదా? అయితే ఓ పని చేయి. దేవుడు మనిషికి నవరంధ్రాలు ఇస్తాడు. అందులో ముఖ్యమైనవి 2. ఒకటి ముందు భాగంలో పైన, రెండోది వెనక భాగంలో కింద ఉంటాయి. ఆ 2 అరచేత్తో మూసుకొని ఇంటికి దొబ్బే. ఎక్కడికి రా వెళ్ళేది? అది ఆపిన తరువాతే ఇక్కడి నుంచి కదులుతాం. అవసరమైతే చక్రవర్తిని చంపేనా. వీళ్ళు విలన్ బయటకొచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేస్తున్నాడు. మాక్సిమం యాక్షన్ వైలెన్స్ లేకుండా డీల్ చేద్దాం అనుకున్నాను. రే, ఏదైనా మ్యూజిక్ పెట్టించండి రా, కొంచెం డైవర్ట్ అవుతాను. ఏరా, జాయిన్ అవుతావా? ఇటు మ్యూజిక్ సెన్స్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, పుట్ యువర్ షూస్ ఆన్. రైజ్ ద వాల్యూమ్. లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్. రే, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని, సెవులి రకన సుట్టదాన్ని, సేతి లగ్గి పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టేదాన్ని. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పలసరు బైకు మీద రార బావా. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పలసరు బైకు మీద రార బావా. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పిల్లవగానే నేను రాను బావా. నేనటంటి డండాడదాన్ని కాదు బావో, పిల్లవగానే నేను రాను బావా.
టంటి టంటాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సను వివ్వను బావా నేను టంటి టంటాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సను వివ్వను బావా నేను టంటి టంటాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బావా నేను టంటి టంటాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బావా